అందరికీ నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిపోయింది. 2024 అయిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినాం 2025. ఇక హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, ఏ గవర్నమెంట్కైనా ఒక సంవత్సరం వరకు హనీమూన్ పీరియడ్. కాకపోతే వీళ్ళు కొద్దిగా అడ్వాన్స్గా మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, ఎంత పెద్ద కండలు తిరిగినకైనా 9 నెలలు అవుతుంది, పిల్లానికి అన్నికే 9 నెలలు టైం పడుతుంది అని అన్నారు కదా. కాకపోతే వీళ్ళు వచ్చే ముందు మేము 100 రోజులకే పిల్లలు కంటామని చెప్పిండ్రు. అది ప్రాబ్లం. మేము 100 రోజులకే కనేస్తామని చెప్పిండ్రు. అది అబద్ధమని తర్వాత తెలిసింది. ఆయన కండలిరిగిన యువకుడు 9 నెలలు అని మాట్లాడినారు. ఆ 9 నెలల పీరియడ్ కూడా అయిపోయింది. ఎనివే ఇంకా ఈ 2025లో ఇంకా స్కీమ్స్ మొత్తం అమలు అయితేనేమో ఇంకా గవర్నమెంట్కి అడ్డమేం లేదు కదా. ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయాయి. మిగతా విషయాలు వాళ్ళకు కొద్దిగా సంవత్సరం అయిపోయింది కాబట్టి పాలన మీద కొద్దిగా పట్టు వస్తుంది, లేకపోతే కొంత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అవసరమైతే సంవత్సరం అయినా కూడా ఫుల్ ఫేజ్ లేని మంత్రి పదవులు వస్తాయి, ఇంకొక 6 క్యాబినెట్ పదవులు వస్తాయి రావో తెలియదు. సంవత్సరం అయింది, 13 నెలలు అయింది, ఇప్పటిదాకా పర్మిషన్ రాలేదు. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మెల్లగా స్కీమ్స్ అన్నీ అమలు అవుతాయి. ఇప్పుడు దసరా ఇది సంక్రాంతికి వెళ్ళి రైతు భరోసా అంటున్నారు, లేకపోతే వ్యవసాయ కూలీలకు డబ్బులు అంటున్నారు, లేకపోతే ఇంకా మహిళలకు 2500 స్కీమ్ ఉంది, తర్వాత యువకులకు వికాస్ ఉంది, తర్వాత అమ్మాయిలకు కాలేజీలకు పోయే అమ్మాయిలకు స్కూటీలు ఉన్నాయి. మొత్తం 420+ హామీలు ఉన్నాయి. అమలు చేసినవి 2-3, ఇంకా అమలు చేయలేదు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ అమలు అవుతాయి అనుకుంటే నేను టైటిల్ పెట్టిన అందుకే ఈ సంవత్సరం కూడా బొగ్గే అని. వరుసగా చాలా ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో ఉన్నాయి. చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చిందంటే ఎలక్షన్స్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఏ స్కీమ్ అమలు చేయరు, కొత్త స్కీమ్స్ అసలే రావు. అందుకే 25 కూడా బొగ్గేనా అని పెట్టినా. ఎందుకంటే వరుసగా ఎలక్షన్స్ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ కులగణన ఒకటి జరుగుతుంది, జనగణన కులగణన ఒకటి జరుగుతుంది. అది వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ ఖరారు చేసి ఎలక్షన్స్ నిర్వహిస్తామంటున్నారు. సరే 42% వస్తుందా, ఇస్తారా ఇయర్ అనేది గవర్నమెంట్ తర్వాత తెలుస్తుంది. గవర్నమెంట్ ఇస్తుందా ఇయర్ అనేది నెక్స్ట్ కోర్టులు, చాలా లీగల్ కాంప్లికేషన్స్ చాలా వస్తాయేమో, ఇంకా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. దీనిలో అంత ఈజీ కాదు. ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మనం ఇస్తారని అనుకోవాలి. ఇవ్వకపోతే కూడా వాళ్ళకే ఆ ఎలక్షన్ కూడా బొగ్గ అవుతుంది మళ్ళీ. కాబట్టి సరే ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, బహుశా సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం జనవరి 31కి అయిపోయింది పదవీ కాలం. జనవరి 31 నుంచి గ్రామాల్లో ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. స్పెషల్ ఆఫీసర్స్ పాలన పెట్టేసిండ్రు. ఇంకో ఈ జనవరి ఆల్రెడీ 11 నెలలైంది స్పెషల్ ఆఫీసర్ పాలన నడవబట్టి. కాబట్టి బహుశా ఎలక్షన్స్ నిర్వహిస్తామంటున్నారు. ఇదంతా ఈ రిజర్వేషన్స్ అవన్నీ తేలిన తర్వాత, ఎవరు ఎంతమంది అని తేలిన తర్వాత రిజర్వేషన్స్ అమలు చేస్తామంటున్నారు. ఎనీవే ఆల్మోస్ట్ జనవరి కదా, ఇప్పటిదాకా ఆ జనాభా లెక్కలు ఏమైందో వీళ్ళకే తెలియాలి. కులగన్న లెక్కలు ఏమైందో స్టార్టింగ్లో ఉరుకులాడినారు, ఇప్పుడేం సప్లై చేస్తలేరు. కాబట్టి తేలుతుంది. జనవరి ఎండింగ్ అన్న ఇస్తారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన లెక్క డిసెంబర్ 9కే అయిపోతుంది అని చెప్పిండు ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. డిసెంబర్ 9 అయిపోయి జనవరి 9 వస్తుంది ఇప్పుడు. కాబట్టి అయిపోలేదు. అయిపోతే బహుశా జనవరి ఎండింగ్కి ఏమన్నా వస్తుందో రిపోర్టు. ఎనీవే ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగవచ్చు. జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్ ముందుంటాయని చెప్తున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ముందుంటుంది, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ అని చెప్తున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే ఆల్మోస్ట్ మార్చిలో జరగవచ్చు. అంటే ఆల్మోస్ట్ మార్చిలో జరుగుతుందంటే ఎలక్షన్స్ కన్నా దాదాపు 20-25 రోజులు, అవసరమైతే 1 నెల ముందే ఎలక్షన్ కోడ్ మొత్తం రాష్ట్రం అంతా వచ్చేస్తుంది, ఊర్లో కూడా వస్తుంది. కొత్త స్కీమ్స్ అమలు చేసేది లేదు, కొత్తగా ఏం పని చేసేది లేదు. అదంతా అయిపోయే వరకు మార్చి అయిపోతుంది. అప్పటికి ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ వస్తుంది, మార్చిలో ఎలక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మార్చి కూడా అయిపోతుంది. ఇంకా ఏప్రిల్ నుంచి మనం కౌంట్ చేసుకుందాం. ఏప్రిల్ నుంచి కౌంట్ చేస్తే ఇది అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. ఎంబడే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఒక 20 రోజులు కోడ్ ఉంటుంది. ఏప్రిల్ నెల కూడా అయిపోతుంది. దీంతో ఏప్రిల్ అవుట్, ఏప్రిల్ కూడా అయిపోతుంది. ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మార్చ్ ఎలక్షన్ ఒకటి వస్తుంది మధ్యలో. మార్చిలో 9 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇవి మొత్తం 9 ఖాళీలు అవుతాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ కోటా, రకరకాల కోటాలు ఉన్నాయి కదా. ఆ ఎలక్షన్ అంతా కూడా మనకు ఇది ఫిబ్రవరికి వెళ్ళి ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఒకటి ఏప్రిల్లో ఒక పదవి అయిపోతుంది. దానికోసం మార్చిలో ఇదంతా మార్చిలో కౌంటర్ జరుగుతుంది. మార్చి ఏప్రిల్ వరకు మొత్తం ఎలక్షన్ కోడే ఉంటుంది. మిగిలింది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే రేపు జిహెచ్ఎంసీ మున్సిపాలిటీస్ మొత్తం టైం అయిపోతుంది. జనవరి 26, ఇంకొక 26 రోజులు ఉంది, అంతే 25 రోజులు ఉంది. ఈ ఎలక్షను
బహుశా ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. దసరా తర్వాత బహుశా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్ మిక్సింగ్, కలుపుడు, తీసేసుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఇక మధ్యలో ఉన్న బై ఎలక్షన్స్ వచ్చినాయనుకో, ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి ఉన్నారు, అదంతా కోర్టులో నడుస్తుంది. బీఆర్ఎస్ కనుక సుప్రీంకోర్టుకు పోలే, బీఆర్ఎస్ కనుక సుప్రీంకోర్టుకు పోతే మటాష్ ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మధ్యలో కూడా ఎలక్షన్ కోడ్ వస్తుందని ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత దసరా అంటే మనకు అక్టోబర్, నవంబర్ కల్లా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దగ్గర 40-45 రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. అట్లా డిసెంబర్ దాకా అయిపోతుంది. అల్లికి అల్లి పూజకు పూజ అంటే 2025 మొత్తం ఎలక్షన్ కోడ్లో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదో ఎలక్షన్ రావడు, ఏదో ఒకటి జరుగుడు, ఏదో ఒక బ్రేక్ పడడు, ఇట్లా మొత్తం బ్రేకప్. మొదలే మనోళ్ళు అంత మంచిగా ఉంటేనే స్కీమ్స్ అమలు చేస్తారో లేదో తెలియదు. ఇంకా ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి తప్పించుకోనికి ఒక మంచి మార్గం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం 2024 ఏం చేసిండ్రు మీరు అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఒక చల్లని సాగు కబురు చెప్పినారు. మాకు 4 నెలలే టైం దొరికింది పరిపాలించడానికే. ఎక్కడిది? మేము డిసెంబర్లో వచ్చినాం, డిసెంబర్ నుంచి మా కుర్చీ ఏడ ఉంది, మా ఆఫీస్ ఏడుందో చూసుకునే వరకే లోక్సభ ఎలక్షన్ వచ్చాయి. లోక్సభ ఎలక్షన్ కోడ్ మీద 2 నెలలు బాయే. లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకేదో జరిగే, ఇది జరిగే, మాకు మిగిలిన 4 నెలలే. మేము ఈ సంవత్సరంలో 4 నెలలు మాత్రమే పరిపాలన చేసామని ఆల్రెడీ చెప్పేసిండు పోయిన 2024 గురించి. బహుశా 25 గురించి కూడా ఇవన్నీ పోతే మిగిలేదు. ఆయనకు 2 నెలలు మధ్యలో మిగులుతాయి. ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే, జూన్, జూలై అట్లా 3 నెలలే మిగులుతుంది. కాబట్టి మేము ఇప్పుడు కూడా ఏం చెయ్యం. 2025 కూడా మేమేం చేయలేదంటే దానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కానీ మేమేం చెయ్యమని చెప్పుకోనికే బహుశా వాళ్ళకి మంచి అవకాశం అయితే దొరికే అవకాశం కనిపిస్తుంది. ఎనివే 2025 కూడా బొగ్గే స్కీమ్ల మీద ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో, మాకు స్కీమ్స్ వస్తాయి, నాకు స్కూటీ వస్తుంది, నాకు అది వస్తుంది, నాకు ఇది వస్తుంది, వికాస్ పేరు మీద 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు వస్తుంది, మాకు ఫీజు రిమర్స్మెంట్ తిప్పలు తప్పుతాయని ఎవరైనా స్టూడెంట్స్ అనుకుంటే అది కూడా బొగ్గే అయితే కనిపిస్తుంది. 6 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేయలేదు. ఉన్న గ్యారెంటీలు ఏమిదో తెలియదు. 6 గ్యారెంటీలు అమలయ్యానికి కూడా బహుశా ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 2025 కూడా ఎన్నికల నామ సంవత్సరమే. 2025 కూడా బొగ్గే రావాల్సిన స్కీమ్స్ ఇవ్వకుండా వీళ్ళు ఒక సాగు చెప్పనికే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.